Good morning students. Today I am going to discuss about measures of dispersion. Dispersion means scatterness. అయితే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనం ఫైండ్ చేసేది ఏంటంటే యావరేజెస్. అలాగే డిస్పర్షన్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో కూడా మనం ఫైండ్ చేసేది యావరేజెస్. అయితే ఆ టెక్నిక్ ఉండగా ఆ టెండెన్సీ ఉండగా మరి ఇదేంటి తీసుకుంటున్నాం అని అంటే మనకి డిస్పర్షన్ అనే కాన్సెప్ట్లో ఇక్కడ తీసుకుంటున్న వేరియబుల్స్ అనేవి డిఫరెంట్ వేరియేషన్స్ డిస్కస్ అయి ఉంటాయి. అంటే దానికంటే అడ్వాన్స్డ్ మెథడ్తో చేస్తేనే యాక్యురేట్ రిజల్ట్ వస్తుందన్న ఉద్దేశంతో డిస్పర్షన్ అనేది యూజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు డిఫరెంట్ వేరియేషన్స్తో ఉన్న వాటికి మనం డిస్కషన్ అనేది చేస్తాము అని అంటే ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇదే 1 2 3 4 5 అనే వేరియబుల్స్కి మనం మీన్ ఫైండ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. మీన్ దేనితో డినోట్ చేస్తాము? ఎక్స్ బార్ అనే సింబల్తో డినోట్ చేస్తాం. దీనికి మెయిన్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా యూజ్ చేస్తే కనుక 1 + 2 + 3 + 4 + 5 హోల్గా నెంబర్ 5. దీన్ని ఏమని తీసుకోవచ్చు? 15/5 = 3. ఓకేనా? మీన్ ఏం జరిగింది ఇక్కడ? మీన్ = 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇవి అబ్జర్వేషన్స్కి నేను మీడియన్ చేయాల్సి వచ్చింది. మీడియన్ అంటే దేనిపై డిపెండ్ అయి ఉంటుంది? ఫస్ట్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సైజు ఈవెన్ అయితే ఒక ప్రొసీజర్, ఆర్డ్ అయితే ఒక ప్రొసీజర్ మనం ఫామ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ సైజ్ ఎంత? హియర్ n = 5. 5 మీన్స్ ఏంటి? ఇక్కడ ఆర్డ్ నెంబర్ అని అర్థం. ఆర్డ్ అయినప్పుడు పర్టికులర్గా మనకి మిడిల్ వాల్యూ ఆఫ్ ది అబ్జర్వేషన్ తీసుకోవాలి, మీడియన్ అని తీసుకోవచ్చు కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది? మనకి మీడియన్ = ఒక ఆర్డర్లో ఫస్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అరేంజ్ చేసుకున్నాం. 1 2 3 4 5 అనేది ఆర్డర్లోనే ఉంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. కాబట్టి మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో అబ్జర్వేషన్ మనం ఎలా తీసుకోవచ్చు? మీడియన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే హియర్ మీడియన్ = 5, మీడియన్ = 3, మిడిల్ వాల్యూ కాబట్టి. అంటే ఇక్కడ మన ఆర్డర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టు ఉంటే 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 5కి తీసుకున్నప్పుడు దాని యొక్క వేరియేషన్ అనేది సింగిల్గా ఉంది. అంటే డిఫరెన్స్ అనేది 1 మాత్రమే ఉంది. అంటే ఒక్కొక్క అబ్జర్వేషన్కి అంటే ఒక్కొక్క వేరియబుల్కి వేరియేషన్ అనేది తక్కువ ఉండడం వల్ల మీన్ అయినా మీడియన్ అయినా ఒకటే వాల్యూ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మన అబ్జర్వేషన్ వేరియేషన్ తక్కువగా ఉన్నసేపు మీన్ అయినా మీడియన్ అయినా మోడ్ అయినా అప్రాక్సిమేట్లీ =1 అని అదే ఈక్వల్గా వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, ఇంతవరకు ప్రాబ్లం రాలేదు. మరి వేరియేషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కూడా సేమ్గా మనకి మీన్ = మీడియన్ రావాలి కదా. అలా రానప్పుడు ఈ మెథడ్ అనేది ఫెయిల్ అవుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ దేనికి వెళ్తాం? మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తాం. చూడండి, ఆ వేరియేషన్ మీకు తెలియాలంటే ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 4 5 6 9 and 15 ఈ అబ్జర్వేషన్స్ మనం తీసుకున్నట్టయితే దీనికి వేరియేషన్ చూడండి 1కి 4కి వేరియేషన్ ఎక్కువ ఉంది, 4 5 6కి కంటిన్యూస్గా ఉంది, మళ్ళీ 6 నుంచి 9కి వేరియేషన్ ఎక్కువ ఉంది, 9 నుంచి 15కి వేరియేషన్ ఎక్కువ ఉంది. అంటే ఈ అబ్జర్వేషన్స్ డిఫరెంట్ వేరియేషన్స్ ఇక్కడ ప్లాట్ అయి ఉన్నాయని మీనింగ్, అవును కదా. అయితే ఇక్కడ దీనికి నేను మీన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాను? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాను. చూడండి, 1 + 4 + 5 + 6 + 9 + 15 ఇక్కడ ఏం జరిగింది? అబ్జర్వేషన్ 6 కాబట్టి 6 అని తీసుకున్నాను. మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 15 + 5 20 20 ఇది ఒక 30 ఇది ఒక 40. సో 40/60 అంటే మనకి ఎంత వాల్యూ వస్తుంది? 6.6 వచ్చింది. అంటే 6 అది కంటిన్యూ అవుతుంది, వాల్యూ అనేది మనకి 6.66 వచ్చింది. ఇది దేనికి? మీన్కి. అదే నేను మీడియన్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి. హియర్ n = సైజ్ ఎంత? 6 అంటే ఏంటి? ఈవెన్ సైజ్గా ఉంది కాబట్టి మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ మిడిల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ మిడిల్ టర్మ్స్కి యావరేజ్ చేసుకుంటే మనకి మీడియన్ అనేది వస్తుంది. హియర్ 5 + 6 ఎంత వచ్చింది? 11. దీనికి ఈ అబ్జర్వేషన్స్ మనం బయట చేసుకోవాలి కాబట్టి యావరేజ్ చేసుకోవాలి కాబట్టి మనం దీన్ని చేసుకుంటే ఏమవుతుంది? 5.5 వచ్చింది. అంతేనా? అంటే ఇక్కడ మనకి వేరియేషన్ ఎలా మీరు గమనించండి. ఇక్కడ ఎక్స్ బార్ వచ్చేసరికి ఏమో 6.6 వచ్చింది, మీడియన్ వచ్చేసరికి ఏమో మనకి ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. మరి అదే ప్రొసీజర్ నేను వేరియేషన్ తక్కువ అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు మీన్ 3 వచ్చింది, మీడియన్ 3 వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? స్లైట్ డిఫరెన్స్లో మనకి ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది, అవునా. అంటే ఇక్కడ ఈ మెథడ్ ఫెయిల్ అయ్యింది. అంటే వేరియేషన్ తక్కువ ఉన్న వేరియబుల్స్కి అయితే మీడియన్ ఈక్వల్ అవుతుంది. అదే వేరియేషన్ ఎక్కువ ఉన్న వేరియబుల్స్కి స్కాటర్డ్నెస్ అంటే
డిస్పర్స్ అయిన వేరియబుల్స్కి అంత వేరియేషన్ ఉన్నప్పుడు వేరియబుల్స్ మనం తీసుకుని మీడియం చేస్తే కనుక మీన్ ఒకటి వచ్చింది, మీడియం ఒకటి వచ్చింది. అప్పుడు ఇలాంటి కేసెస్లో మనకి సెంట్రల్ టెండెన్సీ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి అడ్వాన్స్డ్ వెర్షన్గా మనం సెంట్రల్ డిస్పర్షన్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే కండిషన్ తీసుకున్నాం. ఓకేనా? అందుకే ఈ మెథడ్ అప్లై చేయాల్సి వచ్చింది. దీస్ ఆర్ 4 టైప్స్. టైప్స్ ఏంటంటే మనకి ఆ టైప్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ రేంజ్. దీస్ ఆర్ 4 టైప్స్. రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా? రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. రేంజ్ గురించి వచ్చేసరికి మనం రేంజ్ని ఎలా తీసుకుంటున్నాము, మనం ఒక గివెన్ అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు 1 2 3 4 5 ఒక 5 అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. అంటే రేంజ్ని డిఫైన్ చేయాలంటే వీ హ్యావ్ టు డిఫైన్ రేంజ్, ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ అండ్ స్మాలెస్ట్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ రేంజ్. రేంజ్ మనం తీసుకున్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ దీనికి అప్లై చేయాల్సి వస్తే ఏమవుతుంది, హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి 5, లోయెస్ట్ వాల్యూ 1. అంటే ఇక్కడ ఏం జరిగింది, డిఫరెన్స్ 4 వచ్చింది. అంటే మనం రేంజ్ని ఎలా డిఫైన్ చేసుకున్నాం, ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ అండ్ స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ కాల్డ్ రేంజ్ అన్నాం. రేంజ్ తీసుకున్నప్పుడు అన్ని ఇక్కడ ఉన్న డిస్కషన్ కాన్సెప్ట్స్లో లోయెస్ట్ మెథడ్ వచ్చేసరికి రేంజ్. ఎందుకు లోయెస్ట్ మెథడ్ అని అంటారంటే ఇది ఈ మెథడ్ని యాక్యురేట్గా రిజల్ట్ అనేది ఇవ్వదు. ఎందుకంటే హైయెస్ట్ని లోయెస్ట్ని మాత్రమే తీసుకుంటుంది, కానీ ఇంక్లూడింగ్ ఆల్ అబ్జర్వేషన్స్ అనేది ఇది డిఫైన్ చేయలేకపోతుంది. ఇప్పుడు మధ్యలో నీకు ఎన్ని వేరియబుల్స్ ఉన్నా కూడా వితౌట్ యూజ్ అనమాట. ఎందుకంటే ఒక లార్జ్ని ఒక స్మాల్ని మాత్రమే వేరియబుల్ కన్సిడర్ చేస్తుంది, కానీ మధ్యలో నువ్వు ఏ వేరియబుల్స్ తీసుకున్నా కూడా దీనివల్ల పెద్ద యూజ్ లేదు. అంటే నేను ఆ మధ్యలో ఇంకా వేరియబుల్స్ 2.5, 3.5, 4.5 పెట్టుకున్నప్పటికీ అబ్జర్వేషన్ యొక్క సైజు పెరుగుతున్నప్పటికీ కూడా మనకి ఇందులో వేరియేషన్ అనేది రావట్లేదు. కాబట్టి రేంజ్ అనేది అంత సక్సెస్ కాలేదు మెథడ్. ఓకేనా? కాబట్టి ఇది రేర్ కండిషన్లో మాత్రమే యూజ్ చేస్తాము. పర్టికులర్గా ఏ రేంజ్లో యూజ్ చేస్తాము, ఏ పొజిషన్లో యూజ్ చేస్తాము అని అంటే కనుక దీన్ని SQC అనే కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం. SQC మీన్స్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ రేంజ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే, కాకపోతే ఏంటంటే మెథడ్ అనేది మెథడ్ ఈజీగా అప్లై చేయొచ్చు, కానీ మెథడ్ అనేది యాక్యురేట్ రిజల్ట్ ఇవ్వదు. కాబట్టి అబ్జర్వేషన్ సైజ్ అనేది అది తీసుకోరు. కాబట్టి ఈ రేంజ్ అనే కాన్సెప్ట్ వేరేది. నెక్స్ట్ క్వార్టైల్ డీవియేషన్. దీనికంటే అడ్వాన్స్డ్ ఏంటంటే క్వార్టైల్ డీవియేషన్. దీనికంటే యాక్యురేట్ రిజల్ట్ ఇచ్చేది క్వార్టైల్ డీవియేషన్. క్వార్టైల్స్ మీన్స్ మనకి పర్టికులర్గా ఒక సర్కిల్ ఉందనుకోండి, దీన్ని 4 పార్ట్స్ చేసుకుంటే ఇది Q1 అని, ఇది Q2 అని, ఇది Q3 అని, ఇది Q4 అని తీసుకున్నాం. అంటే క్వార్టైల్ డీవియేషన్లో ఉన్న పార్ట్స్ కింద మనకి 4 క్వార్టైల్స్ కింద మనం తీసుకుంటే కనుక అదొక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ఫామ్ చేసుకున్నప్పుడు ఫార్ములా ఏంటంటే దీనికి Q3 మైనస్ Q1/2 అని తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తాం మనం Q3 Q1 అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ Q2 మీన్స్ మీడియన్ అని అర్థం. Q2 దేంతో డినోట్ చేసుకుంటున్నాడు, వాడు మీడియన్తో డినోట్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ Q2 మీడియన్ అయింది అని అంటే కనుక సెకండ్ క్వార్టైల్ మీడియన్ అని కాల్ చేశాడంటే కనుక Q1 Q3 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియన్ అనే ఫార్ములా యూజ్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? దాని ఫార్ములా ఏంటి, హియర్ Q3 ఇప్పటి ఫార్ములా ఏంటి, మనకి జనరల్గా మనకి L+n/2 మైనస్ m/f ఇంటూ C అనే కాన్సెప్ట్ తీసుకుంటాం. దేనికి, మీడియన్ అనే దానికి. ఇది గ్రూపుల్లో ఫార్ములా, ఈ విషయం మీకు తెలిసిందే కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే Q3 థర్డ్ క్వార్టైల్ అనే విషయాన్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలంటే 3n/2 అని తీసుకోవాలి. n/2 కూడా కాదు, 3n/4 అని తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ m3 తీసుకోవాలి, ఇక్కడ f3 తీసుకోవాలి, ఇక్కడ ఇక్కడేమో L3 తీసుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీన్ డీవియేషన్గా నేను మీడియన్ అనేదాన్ని అప్లై చేస్తాను. థర్డ్ క్వార్టైల్ కాబట్టి అదే ఫార్ములాను 3 ఇన్ టర్మ్స్ 3లో మార్చుకొని తీసుకున్నాను. మరి Q1 ఎలా తీసుకోవచ్చు మనం, Q1 అంటే ఫస్ట్ క్వార్టైల్, దీనికి L1 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది n/4 మైనస్ m1/f1 ఇంటూ C అనేది తీసుకుంటాం. ఓకేనా? ఇది ఏం జరుగుతుంది, ఫస్ట్ క్వార్టైల్కి రిలేటెడ్ ఫార్ములా. ఇప్పుడు దీనికి వచ్చిన ఆన్సర్ని తీసుకుని Q3 మైనస్ Q1/2 చేస్తే కనుక క్వార్టైల్ డీవియేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు క్వార్టైల్ డీవియేషన్ ఏంటంటే దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్. అంటే రావాల్సిన రిజల్ట్ అనేది యాక్యురేట్గా రావడానికి క్వార్టైల్ డీవియేషన్ అనేది యూజ్ అవుతుంది.
నెక్స్ట్ ఏముంది మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? మీన్ డీవియేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మనకి ఇందులో మీన్ మీడియన్ మోడ్ అనే కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎందుకు ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే నేను ఫార్ములా వచ్చేసరికి ప్రతిదానికి ఇక్కడ కూడా గ్రూప్ అండ్ గ్రూప్ అనేది ఫామ్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ జనరల్ గ్రూప్ అనే టర్మ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. గ్రూప్ గురించి వచ్చేసరికి ఇక్కడ మనం అన్గ్రూపుల్లో ఇండివిజువల్ నెంబర్స్ని తీసుకుని బేస్ చేసుకుని Q3 - Q1/2 పెడతాము. అదే మీన్ డీవియేషన్కి గ్రూప్కి వచ్చే కాన్సెప్ట్లో డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అనేవి రెండు ఉంటాయి. దానికి డిస్క్రీట్ సిరీస్లో ఫార్ములా చూడండి, 1/n సమ్మేషన్ ఐడెంటిటీ ఫ్రమ్ 1 to n xi - a. అదే మన కంటిన్యూస్ సిరీస్లో కావాలనుకుంటే కనుక 1/n సమ్మేషన్ ఐడెంటిటీ ఫ్రమ్ 1 to n fi into xi - a. అంటే డిస్క్రీట్ కంటిన్యూస్ని బేస్ చేసుకుని వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ మీన్ డీవియేషన్లో మీన్ మీడియన్ మోడ్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారని చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి పర్టికులర్గా ఏ అనే సింబల్ మనకు ఉంది. ఈ ఏ అనేది డేటా యొక్క నేచర్ని బేస్ చేసుకుని మీన్ కానీ మీడియం కానీ మోడ్ కానీ యూజ్ చేయాలంటే హియర్ ఏ మీన్స్ ఐదర్ మీన్ ఆర్ మీడియం ఆర్ మోడ్. అంటే ఇక్కడ మనం ఫార్ములా జనరేట్ చేసుకుంటున్నప్పుడు ఏం దేని కింద యూజ్ చేసుకోవాలి, డేటా యొక్క నేచర్ని బేస్ చేసుకుని మీన్ కానీ మీడియం కానీ మోడ్ కానీ తీసుకోవచ్చు. ఒకవేళ మనకు వచ్చి మీన్ డీవియేషన్ వాల్యూ చిన్నదై ఉంటే కనుక మనం ఖచ్చితంగా దాన్ని మీన్ డీవియేషన్ యూజ్ చేసి అంటే మీన్ డీవియేషన్లో మీడియన్ అనే దాన్ని యూజ్ చేసి చేస్తామని అర్థం. ఓకేనా, దాన్ని మనం కాల్ చేస్తాం మీన్ డీవియేషన్ అంటాం. అలాగే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ వెరీ ఇంపార్టెంట్ డీవియేషన్. మొత్తం ఉన్న మనకి 4 డీవియేషన్స్లో వెరీ ఇంపార్టెంట్ డీవియేషన్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. ఎందుకు స్టాండర్డ్ డీవియేషన్ ఇంపార్టెంట్ అంటే వేరియేషన్ అక్కడ చెప్పేది ఏంటి, డిస్కషన్లో కాన్సెప్ట్ ఏంటి, వేరియేషన్ డిఫరెంట్ వేరియంట్తో ఉన్న వేరియబుల్స్ని మనం ఒక చివరికి చేర్చి దానికి మనం ఇక్కడ ఉన్న మెథడ్స్ని అప్లై చేసి మన వేరియేషన్ అనేది కనుక్కుంటాం. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్లో మోస్ట్లీ ఉపయోగించేది ఏంటంటే వేరియేషన్ తగ్గించుకుంటే ఇక్కడ కాన్సెప్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. దాని కాన్సెప్ట్ నుంచి వచ్చింది మనకి స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు చూడండి. ఫార్ములా ఎలా జనరేట్ అయి ఉంటుందంటే స్టాండర్డ్ డీవియేషన్లో అన్గ్రూప్డ్కి వస్తుంది మనకి గ్రూపుల్లో డిస్క్రీట్ కంటిన్యూస్ చూసుకుంటే కనుక దాన్ని ఏమని తీసుకుంటున్నాడు వాడు 1/n సమ్మేషన్ ఐడెంటిటీ ఫ్రమ్ 1 to n xi - x bar. ఓకేనా, స్క్వేర్ రూట్. అదే దీన్ని తీసుకోవాలంటే 1/n సమ్మేషన్ ఐడెంటిటీ ఫ్రమ్ 1 to n fi into xi - x bar హోల్ స్క్వేర్. అంటే మనకి మధ్యలో ఉన్నది ఏమిటో వేరియన్స్కి రూట్ క్యాలిక్యులేట్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారంటే స్టాండర్డ్ డీవియేషన్ వల్ల యూజెస్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనం యూజ్ చేసుకుని కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ చేస్తాము. కొరిలేషన్ కోఎఫిషియంట్ సిసి మీన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ చేస్తాము. స్క్యూనెస్ ఫైండ్ చేయడానికి దాని యొక్క కోఎఫిషియంట్ ఫైండ్ చేయడానికి కూడా మనం స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేస్తాం. అదే కోఎఫిషియంట్ ఆఫ్ కర్టోసిస్ యూజ్ చేస్తాం. కర్టోసిస్ ఫైండ్ చేయడానికి కూడా మనకి ఏం యూజ్ చేస్తాం, స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేస్తాం. అలాగే మనకి ఇంకేం యూజ్ చేయొచ్చు, ఇందులో స్టాండర్డ్ ఎర్రర్స్ ఫైండ్ చేయొచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేసుకుని స్టాండర్డ్ ఎర్రర్ కూడా ఫైండ్ చేయొచ్చు. అంటే ఇక్కడ కొరిలేషన్ కోఎఫిషియంట్, కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, కోఎఫిషియంట్ ఆఫ్ కర్టోసిస్ అండ్ స్టాండర్డ్ ఎర్రర్ కూడా యూజ్ చేస్తాం. ఇవన్నీ యూజ్ చేయడానికి మనకి స్టాండర్డ్ డీవియేషన్ మెయిన్ కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి కూడా రీజన్ అది. ఇప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేసామనుకోండి, ఈ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎప్పుడు కూడా మనకు వచ్చే గివెన్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ ఎప్పుడు కూడా పాజిటివ్గా జనరేట్ అయి ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్గా ఉంటుందని చెప్పినట్టే స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తాం కాబట్టి దీంట్లో మనకి ఏం జరుగుతుంది, పాజిటివ్ ఆన్సర్ మాత్రమే వస్తుంది స్టాండర్డ్ డీవియేషన్. ఈ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎప్పుడు కూడా రేంజ్ కంటే తక్కువ ఉంటుంది. అదే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రేంజ్ అనేది చెప్తారు. అంటే ఇవన్నీ కూడా దానికి ఉన్న ఒక ఫీచర్స్ అండ్ ప్రాపర్టీస్ అన్నమాట. అందుకే స్టాండర్డ్ డీవియేషన్ని గ్రూపుల్లోకి ఫామ్ చేసుకుంటాం. అయితే మొత్తం మీద ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ 4 మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, మనకున్న వేరియబుల్స్కి వేరియేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వేరియేషన్ తగ్గించి ఒక చోట చేర్చి ఆ వేరియబుల్స్ అన్నిటికీ కూడా మన యావరేజ్ ఫైండ్ చేయడానికి మెథడ్స్ ఆఫ్ డిస్కషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. అందులో ఉన్నవి రేంజ్, క్వార్టర్ డీవియేషన్, మెయిన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఉన్నది ఒక్కొక్క డీవియేషన్ వస్తే ఒకదానికి కూడా అడ్వాన్స్డ్ అయ్యి వస్తాయి కాబట్టి ప్రతిదానికి స్టెప్ బై స్టెప్ తెలియ కొద్ది వేరియేషన్ అనేది తగ్గించుకుంటూ యాక్యురేట్ రిజల్ట్ ఇవ్వడానికి మనకి ఈ మెథడ్స్ అనేవి యూజ్ అవుతాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఫీచర్స్ ఎక్కువ కాబట్టి ఇది ఇచ్చే రిజల్ట్ కూడా యాక్యురేట్గా ఉంటుంది. ఓకేనా, దిస్ ఇస్ కాల్డ్ మెథడ్స్ ఆఫ్ డిస్కషన్.